నటి విష్ణుప్రియను మరోసారి వివాదాలు చుట్టుముట్టాయి. అసభ్యకరమైన ఫోటోలు, నగ్న వీడియోలు కావాలంటే డబ్బులు చెల్లించి తన ఇన్స్టాను సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న విష్ణుప్రియ పోస్టులపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. విష్ణుప్రియ నుంచి యువతను కాపాడాలని కోరుతున్నారు. తెలుగు బుల్లితెర నటి యాంకర్ విష్ణుప్రియ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత ఏడాది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో విష్ణుప్రియ పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. గతంలో తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయి అశ్లీల ఫోటోలు ప్రత్యక్షమైనప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు విష్ణుప్రియపై విజయవాడలో సైబర్ క్రైమ్ కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్ ను విష్ణుప్రియ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ను ఉపయోగిస్తూ నెలకు 399 రూపాయలను విష్ణుప్రియ వసూలు చేస్తోంది. అయితే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో విష్ణుప్రియ అప్లోడ్ చేస్తున్న కంటెంట్ అత్యంత అసభ్యకరంగా, అర్ధనగ్నంగా ఉంటోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. హాట్ వీడియోలు, ఫోటోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ యువతను తప్పుదోవ పట్టించేలా విష్ణుప్రియ పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే అప్లోడ్ చేసిన ఫోటోలు కూడా వైరల్ కావడం యువత ఆలోచనలను పక్కదారి పట్టించేలా ఉండటంతో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు విజయవాడలోని సూర్యరావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియపై ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి అర్ధనగ్న వీడియోలు పోస్ట్ చేయడం వల్ల విద్యార్థులు, యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని, సెలబ్రిటీగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి అశ్లీల కంటెంట్ ను ప్రమోట్ చేయడం సరికాదని ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు ఆధారంగా విష్ణుప్రియపై కేసు నమోదు చేసి పోస్ట్ చేసిన డిజిటల్ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. విష్ణుప్రియ బెమ్మినేని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైనటువంటి నగ్న వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. సబ్స్క్రిప్షన్ అనేటువంటి పేరు యాడ్ చేసుకొని ఏదైతే 399 రూపాయలు తను చెప్పినటువంటి ప్రీమియం అకౌంట్ పొందామంటే అప్పుడు లాక్ చేసినటువంటి వీడియోస్, నగ్నంగా కనిపించినటువంటి వీడియోస్, ఫోటోస్ ఆ విధంగా కనిపిస్తాయి. సమాజంలో ఎంతో కొంత మార్పు చెందాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విష్ణుప్రియ అలాంటి వారిని మంచి దావలో నడిపించాల్సిన యావత్ విద్యార్థి యువతని ఈ రోజు తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. కాసులు మాత్రమే నాకు ముఖ్యం, సమాజంలో ఉన్నవారు ఏ విధంగా ఇబ్బంది పడినా, ఏ విధంగా తప్పుడు దావు పట్టినా మాకు సమస్య లేదు, నాకు కావాల్సిన కాసులు అని చెప్పి కకృతి పడుతుంది. క్యాష్ కొట్టండి, వీడియోలు పట్టండి, నా వీడియోలు మీరు చూడండి అని చెప్పి పరిస్థితిలో కనిపిస్తుంది. కావున మేము ఏఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తన పైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా, తన అకౌంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ వివాదంపై విష్ణుప్రియ ఇంతవరకు స్పందించలేదు. ఇది కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రమే కాకుండా చట్టపరమైన కేసు కావడంతో విష్ణుప్రియ తన లాయర్ల ద్వారా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుపై విష్ణుప్రియను విచారించిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.